ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. కీర్తన 78:4. కీర్తనకారుడు ఆసాపు మన పూర్వీకులు మనకు చెప్పిన విషయాలను తరువాతి తరంలో పంచుకోవాలనే తన సంకల్పాన్ని వివరించాడు. తద్వారా వారు తమ పిల్లలకు చెప్పుతారు. తత్ఫలితంగా యువకులు దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన పనులు మర్చిపోకుండా ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తారు. మనం మరొక తరం నుండి దైవభక్తి గల వ్యక్తి నుండి నేర్చుకోగలిగే పరిస్థితులలో మనం ఉంచుకున్నప్పుడు మరియు దేవుడు మనకు అందించిన జ్ఞానాన్ని పంచుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన సత్యం మరింత మంది హృదయాలను మరియు మనస్సులను చేరుకోవడానికి మనం ఒక వాహికగా మారుతాం. జీవించడానికి నీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి దేవుడు ఎవరిని ఇచ్చాడు? నీవు జీవితంలో నేర్చుకున్న జ్ఞానాన్ని మరొకరిలో ఏ విధంగా పెట్టవచ్చు? ప్రార్థన. దేవా, నీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి నన్ను ఉపయోగించినందుకు వందనములు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.